సాత్విక. మేము జహీరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మాకు ఈ ట్రీట్మెంట్ గురించి రిఫర్ చేసింది మా రిలేటివ్స్లో మా తాతయ్య. ఇక్కడ బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి ఇక్కడికి పంపించారు. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంటల్గా నేను స్లిప్ అయ్యి పడిపోయా. దానివల్ల నాకు లెగ్స్కి ఇంకా స్పైన్కి ఇంజురీస్ అయ్యాయి. దానివల్ల నాకు యూరిన్ అండ్ మోషన్ సెన్సేషన్ పోయింది. దాని ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడ వచ్చేసాను. ఈ ట్రీట్మెంట్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపించాయి. నేను మంచిగా నడవగలుగుతున్నాను. ఇంకా నేను ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళగలుగుతున్నాను. అలాగే మెట్లు ఎక్కడానికి కానీ స్పైన్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా యూరిన్ మోషన్ సెన్సేషన్ అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని సర్జరీ అయ్యాక. కానీ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక నేను యూరిన్ మోషన్ సెన్సేషన్ కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఇంకా వీళ్ళ స్టాఫ్ అండ్ టీమ్ చాలా సపోర్టివ్ ఉంటుంది. మీకు ఇక్కడ వస్తే ఎప్పుడు హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ అండ్ టూల్స్ అవన్నీ స్టెరైల్ ఇంకా హైజీన్గా ఉంటాయి. ఫర్ ఎవ్రీ సిట్టింగ్స్, ఫర్ ఎవ్రీ 5 or 10 sittings they will use the sterile and new equipment like needles. I have got a good result in this acupuncture treatment and I am forever grateful for this treatment. అండ్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నా లైఫ్లో. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఈ ట్రీట్మెంట్ అండ్ ఈ హాస్పిటల్ ఇచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నా పేరు సమత. మా పాపకు పడిపోయి తను నడవలేకపోయేది. వాష్రూమ్ సెన్సేషన్ లేకుండే. అప్పటి రాకముందు మా పాప అస్సలు ప్రతిదీ నేను పట్టుకోగానే స్టెప్స్ రాగానే ఆగిపోతుండే. అక్కడనే నన్ను పట్టుకొని స్టెప్స్ ఎక్కుతుండే. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయంగా స్టెప్స్ ఆమెనే ఎక్కుతుంది. ఆమెనే నడవడం ఫాస్ట్ అయింది. మోషన్ కూడా 1 week వరకు వెళ్ళేది కాదు. దాన్ని బాగా ఆమె ఊపేది, స్ట్రబుల్ అయ్యేది, చాలా ప్రాబ్లం అయ్యేది. ఈ అక్యుపంక్చర్ చేసి నుంచి ఆమె వాష్రూమ్ వెళ్ళడం, డే వెళ్ళడము. పాప ఇట్లా రికవర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్యుపంక్చర్ వల్ల ఈ సక్సెస్ సగం సాధించాం. తర్వాత ఆమెకు ఇన్ఫోసిస్లో మైసూర్లో జాబ్ వచ్చింది. నా సపోర్ట్ లేకుండా ఇప్పుడు తను మొత్తము పని చేసుకోగలుగుతుంది. ఇండిపెండెంట్గా చేసుకుంటుంది. చాలా యాక్టివ్ అయింది. షార్ప్ కూడా. తను నడవడం కానీ తను వర్క్స్ చేసుకోవడం కానీ కొంచెం డిప్రెషన్లో కూడా ఆమె ఉండే. చాలా మూడీగా ఉంటుండే, మళ్ళా డిప్రెషన్లో ఉంటుండే. ఈ యాక్యుపంక్చర్ వల్ల అందరితో కలవడము, మాట్లాడడము మంచి చేంజ్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పాపకు అప్పుడు ఓమ్ని హాస్పిటల్లో సర్జరీ అయింది. కొంచెం సెన్సేషన్ లేకుంటే ఈ 24 settings తర్వాత ఆమెకు కొంచెం ఇట్లా పించింగ్ చేసినా నాకు నొప్పి అవుతుంది, నాకు ఏమనకుండి, నాకు తెలుస్తుంది మీరు పించింగ్ చేసేది అని చెప్పడం స్టార్ట్ అయింది. ఈ విషయం తెలియగానే మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఈ పేషెంట్ పేరు సాత్విక. బీటెక్ చదువుతుండగా తను యాక్సిడెంటల్లీ పడిపోయిన తర్వాత తన వెన్నుపూసకు దెబ్బ తగిలింది. అట్లాగే రైట్ లెగ్కి ఫ్రాక్చర్ అయింది. వెంటనే సర్జరీ జరిగిన వెంటనే తనకి అప్పటికంటే పడిపోయాగానే పారాప్లీజియా అంటాం, 2 కాళ్ళు చచ్చిపడిపోవడం, మళ్ళీ తర్వాత యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, ఈ కండిషన్ పారాప్లీజియా అంటాం. సో ట్రామాటిక్ పారాప్లీజియా తనకు వచ్చింది. అన్ఫార్చునేట్లీ స్లిప్ అయి పడిపోవడం ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది తనకి. తర్వాత సర్జరీ జరిగిన తర్వాత కూడా తనకి యూరిన్ మోషన్ కంట్రోల్ అదేం రాలేదు. మళ్ళీ తర్వాత నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. ఇద్దరు సపోర్ట్ తోటి నడిచేది. ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తేనే తను నడవగలిగేది. ఇంకెక్కడైనా స్టెప్ వచ్చిందంటే తను ఎక్కడానికి కాదు కనుక ఆల్మోస్ట్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి మా దగ్గరికి వచ్చినప్పుడు. సో 3-4 కోర్సెస్ చేసినాం. ఇక్కడ 3-4 కోర్సెస్లో తనకి చాలా డ్రామాటిక్ రిలీఫ్ వచ్చింది. అట్లా అందరికీ వస్తుందని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డెప్త్. అంటే డెప్త్లో ఎంత డ్యామేజ్ అయింది, నరువు సివియర్ అయిందా, లేకపోతే నరువు చచ్చుబడిపోయిందా, నరువు ప్రెస్ అయిందా. సో తనకి డ్యామేజ్ అయితే జరిగింది. ఈవెన్ సర్జరీ తర్వాత కూడా 2 years నుంచి మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు తనకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్యుపంక్చర్లో షీ గాట్ వండర్ఫుల్ రిజల్ట్.
సో 1 వీక్ వరకు అసలు కాన్స్టిపేషన్ ఉండేది ఆమెకి. ఆ కాన్స్టిపేషన్ పోయింది. అప్పుడు కూడా కాన్స్టిపేషన్ ఉన్నా కానీ తనకి మోషన్ వచ్చేది కూడా తెలిసేది కాదు, యూరిన్ పోయేది తెలిసేది కాదు. అట్లాగే 2 కాళ్ళు చచ్చిపోవడం, ఈ కండిషన్ మనం పారాప్లీజియా అంటాము. సో ఈ పారాప్లీజియా నుంచి తను మాక్సిమం గా రికవర్ అయినారు. ఇప్పుడు తను ఇండిపెండెంట్ గా నడుస్తుంది, స్టెప్స్ దిగుతారు. మేము ఇన్ పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం. ఈవెన్ అక్కడి నుంచి కూడా తను ఇండిపెండెంట్ గా దిగగలుగుతుంది, మళ్ళీ ఎక్కగలుగుతుంది. వాళ్ళ మదర్ కానీ ఎవరు కానీ సపోర్ట్ కాదు. ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. ఇదివరకు స్టార్టింగ్ లో మేము పైకి వచ్చి ట్రీట్మెంట్ చేసేది, కానీ ఇప్పుడు తను ఇండిపెండెంట్ గా వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది, బజార్కి వెళ్తుంది, అన్ని పనులు చేసుకోగలుగుతుంది. లక్కీలీ షీ కుడ్ కంప్లీట్ హర్ బీకామ్ అండ్ షీ గాట్ ఎ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్ అనుకుంటా. సో తను అక్కడికి బెంగళూరులో ఇక్కడ జాబ్ వచ్చింది. అక్కడికి కూడా వెళ్ళడానికి నౌ షీఈ్ రెడీ. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీలీ పంపించడానికి కూడా రెడీ ఉన్నారు. అదర్వైజ్ ఆ కండిషనే లేకుండా. సో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది తనకి లైఫ్లో. బట్ నౌ షీ గాట్ సెకండ్ లైఫ్. ఆల్ క్రెడిట్ గోస్ టు ద అక్యుపంక్చర్ సైన్స్. న్యాచురల్ రికవరీ ఉంటే ఉండొచ్చు, కానీ అదర్వైజ్ ఇంకా ఆమె రికవర్ అవుతుంది అని చెప్పేసి మేము అట్లీస్ట్ అలోపతిలో మేము ఊహించలేము. సో అలోపతికి అగేన్స్ట్ గా మేము అక్యుపంక్చర్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ రిజల్ట్ చూస్తాం. మేము ఇప్పటివరకు ఎన్నో కేసెస్ మేము పారాప్లీజియా కేసెస్ చేసినాం. అందరిలో ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ దెర్ విల్ బి ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు 2 years తర్వాత మా దగ్గరికి వచ్చింది. అయినా కానీ ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళలో కూడా మేము రిజల్ట్స్ చూసినాం. కొన్ని కేసెస్ ఎట్లా మనం వరంగల్ అక్కడెక్కడ వాళ్ళు కంప్లీట్ బెడ్ రిడన్ పేషెంట్స్ వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటే ఆ మూమెంట్ వచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. దట్ క్రెడిట్ గోస్ టు అక్యుపంక్చర్. అండ్ అక్యుపంక్చర్ లేకుండా తన లైఫ్ అట్లాగే ఉండిపోయేది. బట్ నౌ వీ కుడ్ గివ్ అవర్ సెకండ్ లైఫ్. అండ్ తన జాబ్ కూడా సంతోషంగా చేసుకుంటుంది. సో మ్యారేజ్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఆమెకు సెకండ్ లైఫ్ డెఫినెట్ గా అక్యుపంక్చర్ ఇచ్చిందని చెప్పాలి. అదర్వైజ్ ఆమె లైఫ్ అంతా రూయిన్ అయిపోయింది ఒక సింగిల్ ఇన్సిడెన్స్ తోటి. అలోపతిలో వీ హ్యావ్ కరెక్టెడ్ విత్ సర్జరీ చేసినారు. ఈవెన్ అక్కడ ఫ్రాక్చర్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసినారు. స్పైన్ మీద కూడా ఫ్రాక్చర్ అయితే కరెక్ట్ చేయగలిగినారు. కానీ షీ కుడెంట్ రిగెయిన్ ఎనీ మూమెంట్. ఆమెకి మూమెంట్ అనేది రాలేదు. యూరిన్ మోషన్ కంట్రోల్ పోయింది. దట్ ఈస్ ద అంటే ఎక్కడైతే ఏ లెవెల్కి అయితే దెబ్బ తగులుతుందో ఆ లెవెల్ నుంచి కొలాప్స్ అయిపోతుంది బాడీ. బ్రిడ్జ్ కొలాప్స్ అయినట్టుగా ఈ కండిషన్ మనం పారాప్లీజియా అంటాం. పారాప్లీజియాలో కూడా అంత చక్కటి రిజల్ట్స్ ఏం ఉంది తను అందుకనే చాలా ఫాస్ట్ రికవర్ అయింది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ షీ ఈస్ నౌ హ్యావింగ్ అంటే రికవరీ కంప్లీట్ అవ్వడం కాకుండా మొత్తం నార్మల్ లైఫ్ కి లీడ్ చేసే అవకాశం ఉంది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు అక్యుపంక్చర్.